ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథములో నుండి నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనము నుంచి ప్రారంభం. ఇశ్రాయేలీయులు అన్యజనుల నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి. దీని మీనింగ్ ఏమిటంటే, నెహెమ్యా గ్రంథములో మరి వీళ్ళంతా రక్షించబడిన వారు. రక్షించబడిన వారే, రక్షణ అంటేనే పాపాలు క్షమించబడటం. మరి రక్షించబడిన వారు పాపాలు ఒప్పుకోవడం ఏంటి అంటే, చూసారా, అంటే మనం రక్షించబడ్డంత మాత్రాన మనం పరిశుద్ధులము కాము. మారు మనసు పొందినంత మాత్రాన మనము పరిశుద్ధులము కాము. బాప్టిజం తీసుకున్నంత మాత్రాన పరిశుద్ధులము కాము. ఇది ముందు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే మనకి ఇంకా ఎంతో మార్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. కాబట్టి వాళ్ళు పాపములు అంటున్నారు, దోషములు అంటున్నారు, శాపములు అంటున్నారు. కాబట్టి ఎందుకొరకు నేను ఈ విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నామంటే, మనము ఒక సంఘంలో ఉన్నా, బాప్తిజం తీసుకున్నా ఎన్నో విషయాల్లో తప్పిపోతున్నాం. ఆదివారం మాత్రమే కరెక్ట్గా ఉంటున్నామని అనుకుంటున్నాం. కానీ సోమవారం శనివారం వరకు మనము ఎంతగా ఎన్నో విషయాల్లో తప్పిపోతున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ గమనిస్తున్నాడు. ఎందుకొరకంటే మనము కరెక్ట్గా ఉండాలని. అందుకొరకే పాస్టర్స్ ద్వారా, మరి మన తల్లిదండ్రుల ద్వారా వాక్యం బాగా చదువుకోవాలి, బోధించేవాడు గైకుడు ఉండాలా అని చెప్తున్నారు. ప్రతిరోజు వాక్యం చదువుకోవడం ద్వారా, దానిని ధ్యానించడం ద్వారా ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాలి అని మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. నువ్వు ఈ విధంగా ధ్యానించకపోతే నీ జీవితం కరెక్ట్ ఉండదని గద్దిస్తూ ఉంటారు కూడా. ఎందుకంటే నువ్వు ఏదో ఒకటి పాపంలో, దోషంలో పడిపోతున్నావు కాబట్టి మొన్న ఈ యాక్సిడెంట్ అయింది, ఇంత నష్టం జరిగింది అని వాళ్ళు చెప్తా ఉంటే మనం వాటిని సరి చేసుకోవాలి. ఈ వాక్యంలో, ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైన విషయాలు, ఎంతో మందికి దేవుడు ఎలా చేశాడు, పరిశుద్ధత, యథార్థత, నీతిగా ఉన్న వాళ్ళని దేవుడు ఎలా కాపాడాడు, మరణం నుంచి ఉజ్జయాను ఏ విధంగానైతే 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు, తర్వాత హానోకు 300 ఏళ్ళు నడుచుచు ఆయన శరీరంతో కొనిపోబడెను, ఏలియా మన వంటి స్వభావం గలవాడే కానీ అగ్ని రథములొచ్చి ఎలా తీసుకువెళ్లారు. కాబట్టి ఈ విధంగా దేవుని పాదాల చెంత ఉన్న బిడ్డలు ఎంతో బహు జాగ్రత్తగా ఉండాలి. ముందు మాటతోనే మనకంతా పాపం వచ్చేస్తూ ఉంటుంది. ఏవి మాట్లాడాలి, ఏవి మాట్లాడకూడదని ముందు తెలుసుకోవాలి. కళ్ళ ద్వారా ఎక్కువ పాపం చేస్తూ ఉంటాం. ఎందుకంటే కన్ను దేహానికి దిక్సూచి అంటాడు. కాబట్టి కన్ను చూస్తుంది, మైండ్కి వెంటనే చెప్పేస్తుంది, అక్కడ చేయి క్రియ చేసేస్తుంది ఆ దొంగతనం అనేది. కాబట్టి కళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏవైతే చూసినామో అవన్నీ మనవి కావు, మనవి కాని వాటి కొరకు ఆలోచించకూడదని తెలుసుకోవాలి. ఎందుకొరకంటే దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడని జ్ఞాపకం ఉంచుకోవాలి. పరిశుద్ధమైన గ్రంథం చదువుతున్నావు, ప్రాక్టికల్స్గా ఉంటున్నావు, ఆదివారం ఎంతో పరిశుద్ధంగా ఉంటున్నావు, కానీ సోమవారం నుంచి శనివారంకి ఎలా ఉన్నావు అన్నది దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఎక్కడ వెళుతున్నావు, ఏ పని చేయటానికి వెళ్తున్నావు, నువ్వు చేసే పని ఈ వాక్యానికి విరుద్ధంగా ఉందా, వాక్యానుసారంగా ఉందా, దేవుడు ఏం చెప్పాడు, నువ్వేం చేస్తున్నావు, వారిని వీరిని ఏదో ఒక మాటలతో మభ్యపెట్టి మోసంలోనికి దించుతున్నావా, ఏదైనా కమిషన్ కొరకు చేస్తున్నావా, లేకపోతే ఇంకేమేమి చేస్తున్నావు, అవన్నీ నా యొక్క జాబే అని అనుకుంటేవి వాక్యానికి విరుద్ధంగా ఉండటం వలన మనకి ఎన్నో భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయని ముందు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అక్కడ వాళ్ళు ఒక జాము సేపు, అంటే మార్నింగ్ 6 to 2 o'clock వరకు ఒకటే ప్లేస్లో ఉండి ప్రార్థన చేస్తున్నారు అని అంటే, వాళ్ళు చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొని పోతున్నారో. దానికి వాళ్ళు అలా చేయటం వలన దేవుడు చేయవలసిన కీడును చెయ్యక మానెను అని రాయబడ్డది. కాబట్టి మనము బైబిల్ చదువుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము, కానీ అన్ని పాపం కార్యాలు కూడా ఆటోమేటిక్గా చేస్తున్నాము. ఉచ్చరించకూడనటువంటి మాటలు కూడా మాట్లాడేస్తూ ఉన్నాం, యథార్థంగా లేము.
కాబట్టి ఇది మనమే స్కానింగ్ చేసుకొని మనమే సరి చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నా బిడ్డలు రోజు రోజుకు నా వాక్యం చదువుకుంటూ నా వలె మార్చబడుతున్నారు అని దేవుడు మనకు అన్ని సాయం చేస్తాడు. అదేవిధంగా మనకు డెవలప్మెంట్ కూడా వస్తుంది. పోయిన సంవత్సరం అంతా కూడా అలాగ ఉన్నావేమో, నీకు ఏది కూడా మార్పు లేదు అంటే నువ్వు మారవలసి ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా మనం మారుతున్నప్పుడు దేవుడు సంతోషించి మనకు పోయిన సంవత్సరం పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ ఈ సంవత్సరం కూడా ఇస్తాడు. ఈ సంవత్సరం నువ్వు బ్లెస్సింగ్స్ వస్తున్నాయంటే నువ్వు సరి చేసుకున్నావు అన్నమాట. కాబట్టి ఈ వాక్యమనే అద్దంలో మనం సరి చేసుకొని, మనం అద్దంలో చూసుకొని ముఖం మీద ఏమైనా మచ్చలు డాగులు ఉంటే ఎలాగైతే సరి చేసుకొని డ్యూటీలకు వెళ్తామో, అదే విధంగా ఈ వాక్యం అనే అద్దంలో మనం ఏ విధంగా ఉండాలి, ఎవరితో ఇలా మాట్లాడాలి, వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా, ఒకవేళ జీవించకపోవటం వల్ల మనకి ఎంత నష్టం జరిగిపోతుంది అనేది చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఆ విధంగా వారి పాపాలే కాదు, వారి పితరుల యొక్క పాపాలు కూడా ఒప్పుకొనటం మనం చూసాం. కాబట్టి మనము కూడా ఇంకా ఏదైనా ఈ వాక్యానికి విరుద్ధంగా ఉన్న వాటిని దేవుని పాదాల చెంత ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనం వర్ధిల్లుతామని కూడా రాయబడింది. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, నెహెమ్యా గ్రంథంలో ఈ విధంగా ఇశ్రాయేలీయులు తండ్రి వాళ్ళ తప్పులు తెలుసుకున్నారు, వాళ్ళ దోషములు తెలుసుకున్నారు, వాళ్ళ పితరుల యొక్క పాపాలు తెలుసుకొని ఒక జాము సేపు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు వాళ్ళు, ప్రభువా మేము ఇలాంటి పాపాలు చేశాం, మాకు మీరు ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వద్దు, మేము ఈ రోజు నుంచే సరిచేసుకుంటామని అన్నప్పుడు వెంటనే దేవుడు వారికి రావాల్సిన కీడును ఆయన తీసివేసి మనసు నెమ్మది కలుగజేశాడు. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.